seize the ship. If any pressure comes from central government, we'll see. సీజ్ ద షిప్. ప్రెసెంట్ ఈ వర్డ్ ఇంటర్నెట్ లో బాగా ట్రెండ్ అవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎందుకున్నారు అండ్ అలాగే ఆ బోట్ ని ఎందుకు సీజ్ చేశారో అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ ఆయన ఇంకో మాట అన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా ఇబ్బంది వస్తే నేను కంట్రోల్ చేస్తా అయ్యానని. అసలు ఈ పీడిఎస్ రైస్ అదేనండి మన స్టోర్ బియ్యం, దాని వెనకాల ఇంత మాఫియా ఉందా? ఇయర్లీ 1500 కోట్లు దాకా సంపాదిస్తున్నారు ఈ మాఫియా. అసలు పవన్ కళ్యాణ్ గారు ఇష్యూని బయట పెట్టారు. ఇప్పుడు నేషనల్ వైడ్ టాపిక్ అయిపోయింది ఇది. ఈ ఇష్యూలో ఉన్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. పవన్ కళ్యాణ్ ఓవర్టేక్ చేశారు. అండ్ నెక్స్ట్ అసలు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకున్నారా అండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. 6 months బ్యాక్ మన ఏపీలో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం రోల్ తీసుకున్నారు. అండ్ అలాగే కొన్ని శాఖలను కూడా తీసుకున్నారు. అండ్ అలాగే జనసేనలో కొంతమంది ఎమ్మెల్యేస్ కి మినిస్టర్స్ కూడా ఇచ్చారు. దాంట్లో మెయిన్ క్యాండిడేట్ అయిన నాదెండ్ల మనోహర్ గారికి సివిల్ సప్లైస్ మినిస్ట్రీ ఇచ్చారు. ఆయన మనం లాస్ట్ 2-3 months నుంచి చూస్తా ఉన్నాం. మినిస్ట్రీ తీసుకున్న తర్వాత ఈ రేషన్ బియ్యం అండ్ అలాగే జనాలకి ఇచ్చే బియ్యం అలాగే ఇంకొన్ని ప్రొడక్ట్స్ లో చీటింగ్ జరుగుతున్నాయని చాలా గట్టిగా ఉన్నాడు ఆయన. అందరూ ఆయన్ని స్ఫూర్తి తీసుకోవాలని మనం చాలా వీడియోస్ చూసాం. అయితే ఈయన ఈ కాకినాడలో ఈ రైస్ ని స్టోర్ బియ్యం ని పాలిష్ చేసి ఎక్కువ రేటుకి ఆఫ్రికాకి అమ్ముతున్నారని తెలుసుకుని ఈ టాపిక్ ని ఏపీ స్టేట్ అండ్ అలాగే నేషనల్ వైడ్ అందరూ తెలిసి భయం రావాలని ఈ టాపిక్ ని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లారంట. అంటే నాదెండ్ల మనోహర్ గారు కూడా డైరెక్ట్ కాకినాడ పోర్టుకి వెళ్ళి అవన్నీ చెక్ చేయవచ్చు, ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ కాబట్టి. కానీ ఆ టాపిక్ ట్రెండింగ్ అవ్వదు. ఎందుకంటే ట్రెండ్ సెట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వాలి. అండ్ అలాగే ఇది చిన్న విషయం కాదండి, చాలా పెద్ద మాఫియా ఉంది దీని వెనకాల. అసలు చెప్తున్నా కదా, ఈ మాఫియా చేసే వాళ్ళకి ఇయర్లీ అరౌండ్ 1000 to 1500 crores ఏపీ గవర్నమెంట్ త్రూ వస్తున్నాయి వాళ్ళకి. చెప్తున్నా అసలు 1500 crores అనేది మామూలు విషయం కాదు. అండ్ అలాగే రీసెంట్ గానే కాకినాడ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు ఇవన్నీ చేపిస్తున్నారని చెప్తున్నారు. అండ్ నాదెండ్ల మనోహర్ గారు కూడా కరెక్ట్ ప్లాన్ చేసి పవన్ కళ్యాణ్ గారిని దింపారండి. అండ్ రీసెంట్ గా లాస్ట్ 2 days నుంచి సీజ్ ద షిప్ అనే వర్డ్ ఇంటర్నెట్ లో ఎంత ట్రెండ్ అవుతుందో తెలుసుగా. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ట్రెండ్ సెట్టర్. అప్పుడు ఆడియో ఫంక్షన్ లో మనల్ని ఎవరు ఆపేదన్న ఒక డైలాగ్ మూవీ గురించి చెప్పి ఎంత పెద్ద ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది మనందరికి తెలుసు. అండ్ అలాగే ఇప్పుడు కూడా ఇది సీజ్ ద షిప్. అసలు ఏ మూవీ స్టార్స్ కి లేని ఎలివేషన్ అండ్ అలాగే ఏ పొలిటికల్ స్టార్స్ కి లేనంత ఎలివేషన్ వస్తుందండి పవన్ కళ్యాణ్ గారికి. సో ఫైనల్ గా ఈ టాపిక్ లో ఇంకొద్దిగా ఎత్తుకెళ్తే, స్టోర్ బియ్యం అనేది ఎన్టీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు 1 రూపీకే జనాలందరికీ బియ్యం అనేది రావాలి. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ అలాగే సౌత్ ఇండియాలో మనకి చపాతీ అనేది అంత గట్టిగా తినరు. మనకేంటంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ నైట్ రైస్ అనేది ఎక్కువ తింటారు. కాబట్టి జనాలకి ఈ రైస్ అనేది చాలా తక్కువ ప్రైస్ లో రావాలని ఈ పీడిఎస్ రైస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మనం దాన్ని స్టోర్ బియ్యం అంటాం. అయితే చాలా మంది అసలు బిలో యావరేజ్ ఫ్యామిలీస్ అందరూ ఆ స్టోర్ బియ్యం ని తింటారండి. అండ్ అయితే ఇక్కడ మనకు తెలిస్తే మామూలుగా ఇప్పుడు జగన్ గారు వచ్చాక అది ఇంటికి వచ్చేసి డైరెక్ట్ గా వాళ్ళే ఇస్తున్నారు. ఈ గ్యాప్ లో కూడా మీ అందరికి తెలిసే ఉండిద్ది. అది 1 రూపీ అయి ఉండాల్సింది మనకి ఎదురు వాళ్ళు 10 రూపీస్ ఇచ్చి మనకి జస్ట్ ఫింగర్ ప్రింట్ వేయించుకుని రైస్ తీసుకున్నట్టు చేసుకుని వాళ్ళు పైకి అమ్ముకుంటున్నారు. దాన్ని మనకి 10 రూపీస్ ఇచ్చి వాళ్ళు 20-30 రూపీస్ అమ్ముతున్నారండి చాలా మంది ఈ స్టోర్స్ నడిపే వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ నాదెండ్ల మనోహర్ గారు చాలా చోట్ల చాలా షాపులు సీజ్ చేసి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. అయితే రీసెంట్ గా ఈ కాకినాడ పోర్ట్ లో జరుగుతున్న విషయం తెలిసి ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఈ రైస్ అనేది గవర్నమెంట్ 5 రూపీస్ కి ఉంటుంది బయట వేరే వాళ్ళ దగ్గర. దాని జనాలకి గవర్నమెంట్ మనీ ఇచ్చి 1 రూపీకి ఫ్రీగా ఇస్తున్నారు. ఈ మధ్యలో ఉన్న మీడియేటర్స్ అందరు ఏం చేస్తున్నారంటే జనాలకి ఫింగర్ ప్రింట్ వేయించేసి 10 రూపీస్ ఇచ్చేసి ఆ అమౌంట్ అంతా తీసుకోవడం, లేదంటే జనాలు తీసుకోలేదు లేకపోతే తీసుకున్నారని చెప్పి స్టాక్ మొత్తం పంపించేసి ఈ కాకినాడ ఏరియాలోకి అన్ని పంపించేసి అక్కడ రైస్ మిల్ పంపించి ఆ 10 రూపీస్ కొనిన దాన్ని ఇంకో 20 రూపీస్ యాడ్ చేసి రీపాలిషింగ్ చేసి బాగా కొద్ది రైస్ కొద్ది నీట్గా వచ్చేలా చేసి దాన్ని ఆఫ్రికా కంట్రీస్ లో చాలా కంట్రీస్ లో 120 to 150 రూపీస్ అమ్ముతున్నారంట అండి. వాళ్ళకి అంతా ప్రాసెస్ అయ్యి 30 రూపీస్ అండ్ అలాగే ట్రావెలింగ్ చేసుకుని ఇంకో 30 రూపీస్ అయింది షిప్. రిమైనింగ్ వాళ్ళకి 100 రూపీస్ దాకా మిగులుతుంది ఒక కేజీకి. కాబట్టి ఇది మన ఏపీ గవర్నమెంట్ దగ్గర నుంచి దొంగతనంగా తీసుకుని ఇంత స్కామ్ చేసి ఇంత మాఫియా ఉందా అని నాదెండ్ల మనోహర్ గారే షాక్ అయ్యి, ఓకే ఇది జగన్ గారి టైంలోనే స్టార్ట్ అవ్వాలా, చంద్రబాబు గారి హయాంలో కూడా చాలా కేసులు ఇలా పెట్టినారు 2014 నుంచే. నాకు తెలిసి ఇది అంతకు ముందు నుంచే స్టేట్ డివైడ్ అవ్వక ముందు నుంచే ఉండొచ్చు ఇది. సో కాబట్టి నాదెండ్ల మనోహర్ గారు షాక్ ఈ ఇష్యూ నేషనల్ వైడ్ లేకపోతే ఏపీ మొత్తం ట్రెండ్ అవ్వాలని పవన్ కళ్యాణ్ గారిని దింపారు. అది ఇంకోటి ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న జిల్లా కావటం ఆయన దాన్ని ఇంకా చాలా గట్టిగా తీసుకున్నారు. సో ఫైనల్ నేను చెప్పేది అంటే దీంట్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు ఉన్నారని చెప్తున్నారు. అది ఇంకా ఫైనల్ రాలా. మరి ఆ బోర్డు సీజ్ చేసి ఈ మాఫియా వాళ్ళని అయితే ఎంతో కొంత భయపడ్డారు. అంటే ఓకే పెద్ద పెద్ద వాళ్ళు భయపడవచ్చు కానీ చిన్న వాళ్ళు ఎంతో కొంత భయపడతారు. సో ఫైనల్ గా మీకు అర్థమైంది కదా
ఈ రైస్ అనేది 10 రూపీస్ కొనుక్కుని 30 రూపీస్ ఖర్చు పెట్టి అండ్ 120 to 150 రూపీస్ ఆఫ్టర్ స్టేట్ కి మాఫియా లాగా తయారైపోయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పో కాదా? అండ్ అలాగే సీజ్ ద షిప్ ఈ డైలాగ్ ఇంకెన్నాళ్ళు ట్రెండింగ్ అవుతుందో మీరు ఏమనుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి.